అమ్మ నీ కటాక్షం నాకు కావాలి తల్లి, అది వస్తే చాలండి. ఆ కటాక్షాన్ని వర్ణించేటప్పుడు అంటున్నాడు, పూర్వం నాట్యాలు చేసేటప్పుడు ఎలా చేశారో ఆ స్టేజ్ ఎలా ఉండేదో దాన్ని వర్ణిస్తున్నాడు. పైన ఒక నల్లని చాందిని ఉంటుందిట, ఇటు అటు దీపాలు ఉంటాయట. ఆ వేదిక మీదకి వచ్చి ఒక నట్టుబకత్తె ఒక నర్తకి నాట్యం చేస్తుందిట. అలా అమ్మా నీ కరుణ అనే నర్తకి నీ కళ్ళు అనే వేదిక మీద నాట్యం చేయడం నాకు కనబడుతుంది. అయితే కళ్ళు వేదిక అయితే చాందిని ఏమవుతుంది అంటే కేశప్రభా పటల నీల వితాన జాలే కామాక్షి కుండలమణిచ్చవి దీప శోభే శంకే కటాక్ష రుచి రంగతలే కృపాక్షా శైలూషిక నటతి శంకర వల్లభే తే. ఏమి కవిత్వం చూపించాడండి ఇక్కడ. ఒత్తైన జుట్టు పైకప్పులా ఉంది, వేదికకి పైకప్పులాగా ఒత్తైన జుట్టు ఉంటే అటు ఇటు పెట్టిన దీపాల్లాగా కుండలములు మెరిసిపోతున్నాయి, చెవులకు పెట్టిన కుండలాలు మెరిసిపోతున్నాయి. అక్కడ కళ్ళు అనే వేదిక మీద అమ్మవారి దయ అనే నాట్యకత్తె నాట్యం చేస్తుంది. ఒక నాట్యకత్తె ఎన్ని విన్యాసాలు చూపిస్తుందో ఆ దయ అన్ని రకాలుగా ప్రకటింపబడుతున్నది. ఆ చూపు ఎవరెవరి వైపు ఎలా వెళుతుంది అంటే హేరంబేచ గుహేచ హర్షభరిత వాత్సల్యమంకూరయత్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయత్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయత్ కామాక్షి స్మితమంజసా తవ కథంకారం మయా కథ్యతే. ఏ తల్లి చూపులు హేరంబుడు గుహుడు అంటే గణపతి కుమారస్వామిని చూడగానే వాత్సల్యాన్ని మొలకిస్తూ ఉంటాయో, ఏ తల్లి చూపులు మన్మధుణ్ణి తగలబెట్టిన వాడిని చూడగానే ప్రేమను మొలకిస్తాయో అన్నాడు. మన్మధుణ్ణి తగలబెట్టిన వాడికి మరులు గొలిపిన చూపులు ఇక్కడ. అందుకే కాచన మోహయతి కమజేతారం అన్నాడు.